అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మలేరా, నేటి వాగ్దానము సామెత 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలోకి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ మార్గములను సరళం చేయును. మనం వెళ్తున్న మార్గంలో రాళ్ళు, రప్ప, గచ్చ పొదలు, ముళ్ళ పొదలు ఉన్నాయనుకోండి, సరిగా నడవగలమా? నడవలేం, ఇబ్బంది పడతాం. మన మార్గంలో ఎటువంటి అడ్డు ఆటంకం లేకుండా ఉంటే ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తాను డ్రైవ్ చేస్తూ వెళ్తున్న మార్గంలో ట్రాఫిక్ తక్కువగా ఉండాలని ఆశపడతాడు. వెహికల్స్ డ్రైవ్ చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా జీపీఎస్లో చెక్ చేసుకుంటున్నారు. ఏ రోడ్లో ట్రాఫిక్ తక్కువ ఉంటుందో దాన్ని ఎంచుకుంటున్నారు. అంటే 4 రోడ్లు ఉన్నట్లయితే ఏ రోడ్లో ట్రాఫిక్ తక్కువ ఉంటుందో చూపిస్తుంది. ఈ మార్గంలో వెళ్తే మీకు ట్రాఫిక్ తక్కువ, మరి రెడ్ లైన్గా కనబడుతుంది అనుకోండి, ఆ మార్గంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని. మనం ప్రయాణం చేస్తున్న ప్రతిదినం కూడా మార్గంలో ట్రాఫిక్ ఉంటేనే ఇబ్బంది పడుతున్నాం కదా. ఈ జీవిత యాత్రలో, ఈ మాయాలోకంలో జీవిస్తున్న మనం నష్టపోకుండా, సమస్యల పాలు కాకుండా, శోధనలు జయిస్తూ ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మన మార్గంలో సరళంగా ఉండాలి. మన మార్గం సరళంగా ఉండాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ లేఖనం మాట్లాడుతుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలో ఒప్పుకున్నట్లయితే, ఆయన అధికారం అనగా ఆయన చెప్పిన మాటలకు లోబడినట్లయితే ఖచ్చితంగా నీ మార్గములు సరళమవుతాయన్నాడు. నేను నిలబడిన ఈ రోడ్డు మార్గం అంతా సరళంగా కనిపిస్తుంది. ఎలాంటి గచ్చపొదలు, ముళ్ళ పొదలు లేవు. నడుస్తున్న వ్యక్తి కానీ, డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కానీ మార్గం చక్కగా ప్రశాంతంగా ఉంది. అదేవిధంగా మీ ఆత్మీయ జీవితం ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ మన ఆత్మీయ యాత్రలో మనం వెళ్లే మార్గం అంతట్లో ఎటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు ఉన్నా వాటిని తొలగిస్తా అంటున్నాడు దేవుడు. చూడండి, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆత్మీయాత్రలో ఎంత ప్రార్థనాపరుడైనా, ఎంత భక్తిపరుడైన నీతిమంతునికైనా శోధనలు, శ్రమలు, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ మార్గములు అన్నీ మూసుకుపోయినా నేను నీ మార్గమును సరళం చేస్తాను, ఆ గచ్చపొదలు తొలగిస్తాను. గచ్చపొదలు అంటే ఏంటి? ముళ్ళుముళ్ళుగా ఉంటాయి, నడవలేవు. అటువంటి పరిస్థితి నీకు ఉన్నట్లయితే నీ ఆత్మీయ జీవితంలో, ఆర్థిక విషయాల్లో, భౌతిక మీ ఆరోగ్య విషయంలో, లేదా మీ కుటుంబ జీవితంలో కొన్ని ముళ్ళ పొదలు లాంటి సమస్యలు వచ్చాయనుకోండి, ఈజీగా నడవలేం. ఆ ముళ్ళు గుచ్చుకునే అవకాశం ఉంది, మన పాదాలకు గాయం చేస్తాయి, పలు విధాలుగా నష్టపోతాం. అందుకే అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి లోబడు, అప్పుడు నువ్వు వెళ్లే మార్గం నేను సరళం చేస్తానన్నాడు. ప్రవర్తన అన్నప్పుడు మన నోటి మాటలు, మన కంటి చూపు, మన చెవులు వినికిడి, అలాగనే మన వాసన, మన స్పర్శ, మన ఆలోచన విధానము ఎలా ఉంటుందో ఒకసారి పరీక్షించుకోండి. ఒక కీర్తన పాడుకుందాం పిల్లరా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, ప్రభువా నిన్ను నేను కొనియాడెదా, హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా. హూ ఆర్ యు అన్నప్పుడు వాట్ యు ఈట్, వాట్ యు ఆర్ అని లోకం చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, వాట్ యు హియర్, what you speak, what you see, what you think, what you touch, that's what you are. ఎటువంటి ఆటంకం, అభ్యంతరం లేనటువంటి ఈ రోడ్లో నడవడానికి ఎవరు ఇబ్బంది పడరు. ఈజీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఎందుకంటే ఎటువంటి ఆటంకాలు లేవు. అదే ఒకవేళ రోడ్డు గతుకులుగా ఉందనుకోండి, ఎత్తు పొలాలుగా ఉందనుకోండి, పాడైపోయిన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రయాణం ఎలా ఉంటుంది చెప్పండి. మీలో కొందరి జీవితం అలాగే ఉంది. ఎంతసేపు సమాధానంగా పోదామన్నా గతుకులు పడిన రోడ్డు మీద వెళ్తున్న వాహనం వలె అప్ అండ్ డౌన్స్, ఎప్పుడు కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు, నిందలు, అవమానాలు. ఏంటి ప్రభా నా జీవితం ఇలా అని మీరు అనుకుంటున్నట్లయితే మీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి లోబడి ప్రార్థన చేయండి. ప్రభా, ఇదిగో నా భారం నీ మీద మోపుతున్నానయ్యా. ఈ ఆత్మయాత్రలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా శోధనలు జయించుటకు జ్ఞానమును, శక్తిని ప్రభు మీకు దయచేయునుగాక. మీరు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న ఇబ్బందుల్లో, శోధనలో, శ్రమల్లో జై పతాకం ఎగరవేసేటువంటి రోజు వస్తుంది. మీరు విజయం పొందుకుంటారు. మీ మార్గం సరళం కాబోతుంది. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామములో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా, అవును ప్రభు, నీ యందు భయభక్తి కలిగి మా ప్రవర్తన అంతటి యందు నీ అధికారములకు లోబడినప్పుడు మా మార్గములు సరళం చేస్తాన్నావు.
మా మార్గములను సరళం చేయగల శక్తిమంతుడు అయ్యా. కొందరి జీవితాలు గతుకుల రోడ్లో వెళ్తున్నట్టుగా ఇబ్బందులు పాలై కష్టాలు, అవమానాలు, నిందల్లో ఉన్నారు. వారిని విడిపించి వారి మార్గములను సరళం చేసి ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలుగా ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ నిత్య మార్గములు మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank for watching. Please subscribe, like, comment and share.